రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 3 ఉమ్మడి జిల్లాలో పర్యటించి బీసీ రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయాలు, అర్జీలు స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. జనాభా ప్రకారము రిజర్వేషన్లు పెంచాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. అయితే ప్రజాభిప్రాయాలు, అర్జీలు స్వీకరించి నివేదిక ఇచ్చేందుకు సమయం పడుతుందని, దీంతో నివేదిక ఇచ్చేందుకు గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన ప్రకటించారు. కాగా హైకోర్టు తీర్పును అనుగుణంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే నివేదిక ఇచ్చేందుకు కమిషన్ ప్రభుత్వాన్ని కోరితే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ డిసెంబర్లోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే వచ్చే సంక్రాంతి నాటికి అన్ని గ్రామాల్లో కొత్త సర్పంచులు వస్తారని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వెల్లడించారు. అయితే రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ గడువు పెంపు ప్రతిపాదనను తెరమీదికి వస్తుండటంతో ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సర్పంచుల ఎన్నికలు సంక్రాంతి లోపే పూర్తవుతాయా లేదా అనే అనుమానం బలపడుతోంది. సర్పంచ్ ఎన్నికల కోసము మరికొంతకాలం ఎదురుచూపులు తప్పవా అనే చర్చ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.